బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అల్లర్లు, నిరసనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారికి చెక్ పెట్టేలా సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఏకంగా 3 జరిమానా, ఆస్తుల జప్తుతో కూడిన యాంటీ గూండా సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిరసనలు, అల్లర్ల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసేవారి ఆట కట్టించేందుకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రజా శాంతి భద్రతల నిర్వహణ చట్టం 2026ను అమల్లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. ధ్వంసమైన ఆస్తుల విలువపై ఏకంగా 3 జరిమానా, వడ్డీ వసూలు చేసేలా ఈ కొత్త చట్టంలో కఠిన నిబంధనలు చేర్చారు. ఒకవేళ నిందితులు ఆ మొత్తం చెల్లించకపోతే వారి ఆస్తులను తక్షణమే జప్తు చేసి వేలం వేసేలా అధికారాలు కల్పించారు. పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని, ప్రజా ఆస్తులను కాపాడేందుకు ఈ చట్టం అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నష్టాన్ని అంచనా వేసి రికవరీ చేయడానికి ప్రత్యేకంగా ఓ స్టాట్యూటరీ క్లైమ్స్ కమిషన్ కూడా రంగంలోకి దిగనుంది. కేవలం ఆస్తుల ధ్వంసమే కాకుండా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఇకపై చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం సువేందు అధికారి తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా జరిగే నిరసనలు, విద్యార్థి ఉద్యమాలను ముక్కుపాదంతో అణిచివేసేందుకే ఈ కఠిన చట్టాన్ని తెచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తానికి ఈ యాంటీ గూండా సవరణ చట్టం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.